తిరుపతి లడ్డు కల్తీ వివాదం అయితే ఇప్పటికే ఈ ఘటనపై అలాగే సీఎం చంద్రబాబుపై కామెంట్ చేసిన నేపథ్యంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం రిమాండ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనిపై మాట్లాడేందుకు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు? ఈ కల్తీ లడ్డు జరిగిన దానిపై సీఎం చంద్రబాబుని ఈ యొక్క అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన శిక్ష అనిపిస్తున్నారు. ఎలా చూడాలంటారు? లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఒక అంశం అండి, ఇప్పుడు దాకా మీరు కల్తీ అంటున్నారు. జంతువుల కొవ్వని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, వీళ్ళు ముగ్గురు పైన సుమోటోగా తీసుకుని కేసులు పెట్టాలి. ఎందుకంటే పవిత్రమైన మహాప్రసాదము తిరుపతి లడ్డు. ఆ లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందో లేదో వాళ్ళకి తెలియదు. ఇష్టం వచ్చినట్టు మాటల మీద మాటలు, చర్చల మీద చర్చలు, డిబేట్ల మీద డిబేట్లు అనుకూల మీడియాల్లో నడిపినప్పుడు మరి వీళ్ళందరిపైన కేసులు ఎందుకు కట్టట్లేదని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పరమ పవిత్రమైన కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మరి ఈ రకంగా వీళ్ళు రాజకీయ పొలిటికల్ స్కోర్స్కి వాడుకున్నారే. మరి ఈ రకంగా చేసి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఎవరు కూడా మాట్లాడొద్దు యానిమల్ ఫ్యాట్ విషయంలో రిపోర్ట్స్ వచ్చేదాకా అన్నప్పుడు కూడా, అయినప్పటికీ కూడా వీళ్ళు తీసుకుని వచ్చి పోస్టర్లు, ఫ్లెక్సీలు వేశారు. మరి వేసినప్పుడు వీళ్ళపైన కేసులు కట్టరండి? దాన్ని ప్రశ్నించడానికి అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్తే అంబటి రాంబాబు గారిని నానా రకాలు బూతులు మాట్లాడారు. సో ఆయన రిటాలియేట్ అయ్యి ఆయన మాట్లాడాడు. సో అందులో ముఖ్యమంత్రి గారి పేరు, ఆయన పదం వాడినప్పుడు దానికి చట్టపరంగా చర్యలు తీసుకోండి. దానికంటూ ఒక కేసులు కట్టడం జ్యుడిషియరీ అని కానీ ఇంకోటి కానీ ఉంటుంది. అంతే తప్పితే మేము ఇళ్ళకి వెళ్ళి మేము భౌతిక దాడులు చేస్తాము, భౌతిక దాడులతో పాటు మర్డర్ అటెంప్ట్లు చేస్తామని వేల సంఖ్యలో వెళ్ళిపోయి పెట్రోల్ బాంబులు తీసుకుని ఇళ్లపైనకి ఇసిరి మొత్తం అంతా కూడా ఇల్లులు ధ్వంసం చేసి, కార్లు ధ్వంసం చేసి, అక్కడ మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు చేసిన సందర్భం కనబడలేదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పరామర్శకు వెళ్తే వేల సంఖ్యలో ప్రజలు తండోపదండాలుగా వచ్చారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజలకి ఏమాత్రం కూడా నమ్మకం లేదు, విసుగు చెంది ఉన్నారు. ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. చూపించమనండి, వీళ్ళ ప్రతాపం చూపించమనండి. అంటే అది అయిన 24 గంటలు గడవకుండా మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటిపైకి ఆయన మాట్లాడింది ఏం మాట్లాడాడు? ఆయన నీకు చెప్పు దొబ్బిందని అన్నారు. అంటే మీరు తీసుకెళ్ళి అటాక్ చేసేస్తారా? అటాక్ చేసేసి ఇళ్లపైన పెట్రోల్ బాంబులు వేస్తారా? అంటే పెట్రోల్ బాంబులు వేసే కల్చర్ని మీరు క్రియేట్ చేస్తున్నారు, తీసుకొస్తున్నారా? బీహార్, ఉత్తరప్రదేశ్ తరహాలో గూండారాజు, ఇది జంగల్ రాజు, గూండారాజు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. అంటే కల్తీ జరిగింది అన్నారు. అలాగే పాలు, పెరుగు లేకుండా ఈ యొక్క నెయ్యి తయారు చేసే ఫార్ములా వైసీపీ వాళ్ళు కనిపెట్టారని కూడా కూటమి నాయకులు చెప్తున్నారు. నేను ఒక్క అంశం అయితే క్లియర్గా చెప్తానండి. 2024 జూన్ వీళ్ళ ప్రభుత్వం ఉంది. 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి వెనక పంపించారు. వీళ్ళ ప్రభుత్వం, మా ప్రభుత్వం కాదు. రిజెక్ట్ చేసి పంపించేశారు. అది వాడలేదు, ఎందుకంటే అది క్వాలిటీ పారామీటర్స్కి మ్యాచ్ కాలేదు, వాడలేదు. మళ్ళీ ఇంకొక రూట్లో వేరే డైరీ ద్వారా మళ్ళీ అయ్యే 4 ట్యాంకర్లు వచ్చినాయి. మరి అది ఎలాగ అప్రూవ్ అయిందని అడుగుతున్నా. మళ్ళీ ఎలా వాడారు? ఇప్పుడు ఫస్ట్ ఏమో రిజెక్ట్ చేశారు, మళ్ళీ అక్కడ అందులో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మళ్ళీ అది తీసుకుని వచ్చి మరి పెట్టారు. అప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరు ఉన్నారు? టీటీడీ ఈఓ ఎవరు ఉన్నారు? వీళ్ళపైన కేసులు కట్టారని అడుగుతా ఉన్నా. అది గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లు వెనక పంపించారు. మళ్ళీ ఆ 4 ట్యాంకర్లు మళ్ళీ వేరే డైరీ ద్వారాగా మళ్ళీ అయ్యే వచ్చినాయి, రిపోర్ట్స్లో ఉన్నాయి. మరి వీళ్ళపైన ఎందుకు కేసులు కట్టలేదు? ఎందుకు సస్పెండ్ చేయలేదు? టీటీడీ ఈఓని కానీ, జేఈఓని కానీ, లేకపోతే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి. బోర్డుని అసలు ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారని అడుగుతున్నా. దీనిపైన చర్యలు ఉండవు. తీసుకొచ్చి ఏదో పొలిటికల్గా వైసీపీ పైన బురద జల్లాలనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్కనేమో జంతువులకు కలవలేదని రిపోర్ట్స్ వచ్చినాయి. దానిపైన ఈ కూటమి ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడాడు. సుమోటోగా తీసుకుని అసలు సుప్రీంకోర్టులో కేసు వేయాలి, దానిపైన యాక్షన్ తీసుకోవాలి, డిప్యూటీ సీఎం పైన యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా జంతువులు కొవ్వు లేకపోకుండా ఎలా మాట్లాడతారని అడుగుతా ఉన్నా. అది కాకుండా 4 ట్యాంకర్లు మళ్ళీ ఎలా యాక్సెప్ట్ అయినాయి? రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లు ఇంకో పేరు మీద వస్తే అంటే బ్రైబ్ లంచాలు ఇచ్చి మీరు తీసుకుని వచ్చి మళ్ళీ వాడేశారు కదా.
అంటే అసలు మీకు మహాప్రసాదం పైన ఏ నమ్మకం ఉందని అడుగుతా ఉన్నా, ఇది సూటిగా అడుగుతా ఉన్నా. దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరము ఈ కూటమి పెద్దలపైన ఉంది. దీనిపైన కూడా సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకుని దీనిపైన కూడా కేసు నమోదు జరగాలి అని డిమాండ్ చేస్తున్నాం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అంటే మాజీ మంత్రిగా ఉన్న ఆయన, పనిచేసిన ఆయన ఈ విధంగా అనిశ్చిత వ్యాఖ్యలు, బూతులు, ఈ విధంగా గతంలో బూతులు తిట్టబట్టే పథకండుకు పరిమితమైంది వైసీపీ అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఈ విధమైన నేచర్ ఉండడం సరైనది కాదు. అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ఒక వాతావరణం అంతా కూడా మార్చేందుకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది వైసీపీ అంటున్నారు. నేను ఒక అంశం చెప్తానండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు తిట్టడాన్ని మేము ఎవరు సమర్థించట్లా. కాకపోతే అక్కడ జరిగిన పరిణామాల గురించి ఒక్కసారి నేను మీతో మాట్లాడతాను. అంబటి రాంబాబు గారు ఆ పోస్టర్లు ఎవరైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు, అసలు ఎవరు కూడా మహాప్రసాదం గురించి, లడ్డూల గురించి, జంతువుల గోవు గురించి మాట్లాడొద్దని అన్నప్పుడు పోస్టర్ ఎలాగేస్తారు? ఆ పోస్టర్ని ప్రశ్నించడానికి అటుపక్క వెళ్తున్నప్పుడు రాంబాబు గారు అక్కడికి వెళ్తే తెలుగుదేశం గూండాలు కర్రలు పట్టుకుని ఉన్నారు. అసలు పోలీసులు పక్కన ఉంటుండగా కర్రలు పట్టుకుని ఎలా ఉంటారు? కర్రలు పట్టుకుని ఆయన కారు పైన దాడి చేస్తూ ఆయన్ని ఇష్టం వచ్చినట్టు అమ్మనా బూతులు తిడుతున్నారు. తిడుతున్న దానికి ఆయన కారులోంచి బయటకు వచ్చాడు. మీలాంటి మీడియా కెమెరామెన్ అతను పట్టుకుని వీడియో తీశారు. అతన్ని తిడుతుంటే మరి రాంబాబు గారు ఏం చేయాలండి? నోరు మూసుకుని ఇలా ముక్కు మీద వేలేసుకుని వెళ్ళిపోతారా? ఆయన తిడుతుంటే ఆయన తిరిగి తిట్టాడు. కానీ ఆ తిరిగి తిట్టిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పేరు వాడాడు. పేరు వాడింది కూడా మేము ఎవరు సమర్థించట్లా. ఆ స్పర్ ఆఫ్ మినిట్లో వచ్చింది. దాని తర్వాత రాంబాబు గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆయన నేను తిడుతుంటే, వాళ్ళు తిడుతుంటే నేను తిరిగి వాళ్ళని తిట్టాను, మధ్యలో చంద్రబాబు గారిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు అని చెప్పేసి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఒకవేళ నిజంగా వచ్చినప్పుడు దానికి చట్టపరంగా చర్యలు తీసుకోండి, దానికి కేసు కట్టండి, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోండి. అంతేగాని మీకు ఎవరు ఇచ్చారు అధికారము? తీసుకుని వచ్చి డైరెక్ట్గా రాంబాబు గారు ఇంటిపైన ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, ఇల్లుని అటాక్ చేసి వేల సంఖ్యలో ఎట్లాగెళ్తారు? అంటే మీరు కొత్త సంస్కృతిని తీసుకుని వస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నారా లోకేష్ ఏం చెప్తా ఉన్నాడు? నేను రెడ్ బుక్లో 3 పేజీలు అయినాయి, ఇంకా పేజీలు ఓపెన్ చేస్తాను అన్నట్టుగా. రెడ్ బుక్లో 3 పేజీలే ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కటండి, నేను దీని గురించి విశ్లేషించలేను. నేను ఆ నారా లోకేష్ మైండ్లో ఏముందో నేను విశ్లేషించలేను. కాకపోతే ఎవరైతే గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనగదొక్కే కార్యక్రమం జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇవాళ మా ఎంపీలు కూడా హెచ్ఆర్సీని కలిశారు, డీజీపీ దగ్గర నుంచి నివేదిక తెప్పించుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను అదే సాక్షాత్తు డైరెక్ట్గా డీజీపీని అడుగుతా ఉన్నా. ఇంత ఘటనలు జరిగినప్పుడు, ఇన్ని 2 పెద్ద ఘటనలు జరిగినప్పుడు అసలు డీజీపీ ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడాలి కదండి, ప్రజలకు కాన్ఫిడెన్స్ కల్పించాలి కదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అనేది ప్రజలకి నమ్మకం కలిగించాలి కదా. అసలు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతా ఉన్నా డీజీపీ కూడా. కొంతమంది జోగి రమేష్ ఇంటిపై చేసిన తెలుగుదేశం కార్యకర్తల మీద కూడా కేసు కట్టిస్తున్నాను కూడా, చంద్రబాబే ఇది సరైనది కాదని కూడా మాట్లాడే సందర్భంగా కూడా చూడాలి. ఎలా చూడాలి? అదే పైకి అన్నీ చక్కగా నీతి కవర్లన్నీ బాగా చెప్తా ఉంటారండి, కాకపోతే చేసే పనులు వెనక నుంచి ఇవన్నీ వాళ్ళ కార్యకర్తలే చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో జోగి రమేష్ ఇంటికి పైన అటాక్ చేస్తున్నాం అందరు రండి అని చెప్పి గ్రూపుల్లో మెసేజ్లు పెడుతుంటే అసలు గుండరాజు నడుపుతూ ఉంటారు ఆంధ్రాలో. ఏం చేద్దాం అంటున్నారు సీఎం గారు? మరి మీ మాజీ సీఎం గారు జగన్ గారు ఏం చేయబోనుకుంటున్నారు? ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి ఆల్రెడీ పూర్తి స్థాయిగా ప్రజలకు అవగాహన వచ్చింది. కార్యకర్తలకు అందరికీ కూడా భరోసా కల్పిస్తూ ఉన్నాము. మీరు ఇమీడియట్గా తప్పు తెలుసుకుని ఎవరైతే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే నేను రాంబాబు ఇంటికి పైకి అటాక్ చేయడానికి వెళ్ళామని ఆమె చెప్పిందో బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పమనండి. ముఖ్యమంత్రి కూడా వీళ్ళు ఎవరైతే అటాక్కి వెళ్ళారో అక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యురాలని ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఎందుకంటే మీరే డైరెక్ట్గా ఆమె చెప్తుంది, నేను వెళ్ళి అటాక్కి వెళ్ళానని ఆమె చెప్తుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి, ప్రస్తుత పరిణామాల్లో ఉద్దేశపూర్వకంగా అలాగే కక్షపూరితంగా అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ పరిణామాలపై అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపై సరైనది కాదు. అలాగే సీఎం చంద్రబాబు స్థాయి కూడా దీనిపై క్షమాపణ చెప్పాలి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై క్షమాపణ చెప్పాలి. ఆయనే స్వయంగా అందులో జంతు కొవ్వు కలిసిందని ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేశారు. అది సరైనది కాదు. వాళ్ళు ఇప్పుడు అందులో ఏమీ లేదని సిట్టు విచారణలో తెలియంది. ఇప్పుడు ఈ విధంగా చేయడం కాకుండా ఈ విధంగా మాజీ మంత్రులు ఇళ్లపై దాడి చేయడం సరైనది కాదంటూ రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భారత్ అయితే మాట్లాడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా
అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W-commerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store